అంటే ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఇది ఎవరికి ఇప్పుడు చెప్తాంటే ఆశ్రమంలో ఉండే వాళ్ళకు చెప్తున్నారు, బ్రహ్మచారులకు చెప్తారు, బ్రహ్మచారులకి, వానప్రస్థులకి, సన్యాసులకి, ఈ ముగ్గురికి భగవద్గీత ఉపనిషత్తులు. మరి ఈ గృహస్థులకు సరిపోదని మీరు ఎప్పుడు అడిగారు. సరిపోదానంటే వాళ్ళకు కూడా సరిపోతుంది, వాళ్ళకు కూడా సరిపోతుంది. దీనిపై నాకు ప్రశ్న ఏంటంటే, భగవద్గీతను చెప్పింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణ పరమాత్మ సరే భగవంతుడే. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సన్యాస, గృహస్థుడా? గృహస్థుడు. విన్నోడు అర్జునుడు కూడా గృహస్థుడే. అవునా? చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గృహస్థుడా? చెప్పినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గృహస్థుడు కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఆత్మశుద్ధి, అప్పుడు ఆత్మశుద్ధి ఏమిలా, వారెప్పుడు ఆత్మశుద్ధుడే. అర్జునుడు గృహస్థుడు, కానీ వినేటప్పుడు గృహస్థుడుగా లేడు. కాబట్టి గృహస్థుడు కూడా వినవచ్చు, అంతేగాని కేవలం గృహస్థులు విన్నంత మాత్రాన వాళ్ళకు భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ పూర్తిగా పట్టుబడదు. మరి ఇంకట్లా, మరి గృహస్థులకు భగవద్గీత ఎట్లా అంటే, గృహస్థులు వానప్రస్థులయ్యేదానికి ఉపయోగపడుతుంది. అవును, వింటేనే. విని వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు వానప్రస్థులు కావాలి లేదా సన్యాసులు కావాలి. అంతేగాని నేను గృహస్థుడుగానే ఉండి నేను ఆత్మస్వరూప స్థితిలో ఉంటాను అనేటువంటివి కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే చెప్తారు, కానీ ఆ స్థితిలో ఉంటారనే దానికి నాకైతే నేను స్పష్టంగా చెప్పలేకపోతున్నా. ఎందుకంటే ఎంత స్థితిలో ఉన్నప్పటికీ అతనికి ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ఎంత తెలిసినప్పటికీ అతను ఆ స్థితిలో ఉండలేడు. సంసార విషయాలు అతన్ని లాగేస్తాయి. ఎవడో ఒక పరిపక్వ స్థితికి వచ్చిన వారు తప్ప ఆ స్థితిలో ఉండలేరు. సరే, ఇప్పుడు చూడండి, యోగి యుంజీత సతత. ఒకవేళ గృహస్థుడు కూడా ఇలా ఉంటాను నేను అంటే ఉంటే అభ్యంతరం లేదు. ఉంటే నువ్వు కూడా ఈ మార్గంలోకి రావచ్చు. ఏంటివి చూడండి, సతతం, ఎప్పుడు ఎట్లుండాలంటే యుంజీత అంటే ఉండుట. నీ భావనలో
నీ భావనలు అంటే గృహస్థుని భావనలు ఏముండాలంటే నేను ఆత్మస్వరూప స్థితికి చేరాలి, లేదా నేను ఆత్మస్వరూప స్థితికి చేరాలి, ఇది సత్యం కాదు అని ఉండాలి. ఆత్మానం రహస్య స్థిత, ఇతను రహస్య స్థిత, రహస్యంగా ఉండాలి. ఇతను చేసే ప్రయత్నం వేరే వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. నేను ఆత్మార్గంలో ప్రయాణం చేస్తున్నానని ఎవరికి తెలియకూడదు. కనీసం వీళ్ళు సంధ్యావందనమో పూజ చేస్తున్నాను అనుకోండి. నిన్న ఏం వారం, ఆదివారం కదా, మొన్న శనివారం రోజు ఈ 3 రోడ్లు ఉన్నాయి చూడు, 3 రోడ్లు కలిసే దగ్గరలో గంగమ్మ ఎదుగుంది. గంగమ్మకు పూజ చేస్తారు. పూజ చేసి వాళ్ళు ఒక బకెట్లో ఏదో తెచ్చినట్లుగా ఉన్నారు ప్రసాదం. ఆ ప్రసాదాన్ని అందరికీ ఇస్తున్నారు. ఇవన్నీ మంచిదే, సరే. పూజ అంతా అయిపోయింది, అందరికీ ఇచ్చేసినారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేసినారో తెలిసిన, ఎవరైతే పూజ చేసినారో వాళ్ళందరూ నిలబడుకొని సెల్ఫీ, అందరూ నిలబడుకొని సెల్ఫీ, వెనకాల గంగమ్మ కూడా పడేట్లుగా. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు చేసిన పూజ సెల్ఫీ చేసినారు. అంటే ఇప్పుడు పూజ రహస్యంగా చేసినారా, అందరికీ తెలిసిందా? మేము చేసినామని అందరికీ ఈ ప్రసాదం ఇవ్వడము, సెల్ఫీలు తీసుకొని ఇప్పుడు దాన్ని వాట్సాప్లో పెట్టుకోవడం, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏంటంటో ఇవన్నీ. ఇక్కడేమంటున్నారు, రహస్య స్థిత, నువ్వు ఆత్మస్వరూప స్థితికి ప్రయాణం చేస్తున్నట్లుగా రహస్యంగా ఉండాలి. పక్కన కూడా తెలియాల్సిన పట్ల, నేను ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నానని పక్కలో ఉండేవన్నీ కూడా తెలియాల్సిన పట్ల. ఇప్పుడు అది ఎంత ఇదైంది, అది నిజంగా చేసినట్లే, అసలు పూజ చేసినట్లయింది. కేవలం పూజ చేస్తేనే అట్లుందే. ఇంక వీడు సంధ్యావందనం చేసాడు అనుకో, అరుగు మీద కూర్చొని చేస్తాడు, లేదా మిద్ది మీద కూర్చొని చేస్తాడు, అందరికీ కనిపించాలి అనేసి. చూడండి ఎట్లా ఉంటుంది అది పరిస్థితి. ఇది పరిస్థితి. అందుకని ఇక్కడేమంటున్నాడు, రహస్య స్థిత, రహస్యంగా ఉంటాను. నేను ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను. ఎవరికి తెలియాలి? నీకు తెలియాలి, అంతే, వేరే అవసరం లేదు. అంటే ఇప్పుడు నాకు మాత్రమే తెలియాలి. తర్వాత ఏకాకి, వీడు ఎట్లుండాలా? ఏకాకి. వీడు ఒంటరి వాడైపోవాలి. వీడు ఒంటరి వాడైపోవడం అని అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చూడండి, నువ్వు ఎప్పుడు ధ్యానం చేస్తున్నావో, ఎలా ధ్యానం చేస్తున్నావో, ఆ ఆత్మ మార్గం గురించి ఎట్లా ప్రయత్నం చేస్తున్నావో అనేది నీకే తెలియాలి. నువ్వు ఆ మార్గంలో అన్వేషణలో ఉండాలి. ఏకాకి అని అన్నప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ ఈ ప్రపంచం అనేటువంటిది అంతా కూడా దీంతో నాకు పని లేదు, ప్రపంచంతో నాకు పని లేదు, నాకు పరమాత్మతో పని అని వీడు పరమాత్మ, వీడు అంతే. ఇది ఏకాకి అని అంటారు. అంతేగాని నేను ధ్యానం చేస్తున్నాను. నేను కాళహస్తిలో ఉన్నప్పుడు ఒకతను వచ్చేవాడు అనమాట. ఒకతను వచ్చి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఒక గంట సేపు తర్వాత కలుద్దామని చెప్తారు అనుకోవాలి. నేను జిమ్ముకు పోవద్దా, జిమ్ముకు పోవాలి కాబట్టి నేను రాలేను అంటాడు. వీడు జిమ్ముకు పోతాడో పోడో, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, మాట్లాడితే చాలు
నేను జిమ్కి పోతాను అది అని వీడు చెప్తాడు. అంటే ఇప్పుడు వీడేం చేస్తున్నాడు, వీడు ఏకాకిగా ఉన్నాడా చేస్తుండదని అందరికీ చెప్పుకుంటా ఉన్నాడు. వీడు ఇట్లంతా ఉండకూడదు. ఏకాకి వీడేంటో, వీడు ఆత్మస్వరూప మార్గంలో ప్రయాణం చేయడం ఏంటో, వీడు గురువు దగ్గరికి వెళ్ళడం ఏంటో, గురువు ద్వారా తెలుసుకోవడం ఏంటో, ఆ మార్గంలో ఎట్లా ప్రయాణించాలి ఇదే వీడికే, వీడి గురువుకి అంతే అవి తెలుస్తుంటారు. ఏకాకి యతచిత్తాత్మ, ఎట్లుండాలి? యతచిత్తాత్మ. మనస్సు అనేటువంటిది నియమించుట, మనస్సును నియమించుట. ఎక్కడెక్కడ నియమించుట? ఎక్కడెక్కడ నియమించుట? ఎక్కడెక్కడ నియమించుట అంటే అన్ని విషయములలోనూ. తాబేలు పైకి వస్తుంది, దానికి ఏమైనా ఇబ్బంది అనిపిస్తేనే సడన్గా లోపలికి వెళ్ళిపోయి ముడిచేస్తుంది. ఆ విధంగా వీడు కూడా ఏంటంటే ఉంటాడు, ఏదన్నా ఇబ్బంది అనిపించిందా వెనుక వచ్చేస్తాడు. దాన్ని యతచిత్తాత్మ. తర్వాత నిరాశీరపరిగ్రహ. ఎట్లుంటాడు? నిరాశి. ఆశ లేనివాడు. ఆశ లేనివాడు. దేనిపైన ఆశ? దేనిపైన ఆశ లేదు. ఒక్కదానిపైన మాత్రం ఆశ. ఏంటి ఆశ? ఆత్మస్వరూపము నాకు అనుభవంలోకి కావాలి. ఇది కోరిక కాదు, ఇది కోరిక కాదు, నాకు ఆత్మానుభవం కావాలి. అపరిగ్రహ ఎవరేమిచ్చినా తీసుకోవడం అవసరం లేదు. ఎవరన్నా ఏమన్నా ఇవ్వని లేదు, నాకు అవసరము లేదు. అపరిగ్రహ. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, గృహస్థునికి ఇది సరిపోతుందా? అదే వాడు ఈశ్వర అంటే ఈ ఆశ్రమానికి వచ్చేసి ఆశ్రమంలో ఉండగలడు. అంటే వానప్రస్థుడుగానో, బ్రహ్మచారిగానో, సన్యాసిగానో ఏదో ఒక స్థితిలో ఉంటే, ఇప్పుడు బ్రహ్మచారి కంటే వానప్రస్థుడు మేలు. ఎందుకంటే బ్రహ్మచారి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బ్రహ్మచారి పెళ్లి చేసుకోవచ్చు, లేదా అక్కడే కూడా ఉండొచ్చు ఆశ్రమంలో. వాడికి 2 ఆప్షన్స్ ఉంటాయిగా. పెళ్ళైనా చేసుకోవచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు, సన్యాసమైనా తీసుకోవచ్చు. వాడు ఎట్లా ఉంటాడో మనం చెప్పలేము. వానప్రస్థుడైతే పెళ్లి చేసుకున్నది లేదు, ఇంకా అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయి అన్నింటినీ విడిచేసి వచ్చినాడు. వీడు ఉండేది ఒకటే ఆప్షన్, ఏమంటే వానప్రస్థుడుగా ఉండడమో లేదా సన్యాసి కావడమో, 2. ఇంకా సన్యాసి వానప్రస్థుడు కదా కాదు, ఇంకోటి ఆల్రెడీ సన్యాసి. ఒకటే భావన వాడికి ఏంటి? ఆత్మస్వరూపతత్వాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి బాగుంటుంది ఇది? ఈ స్థితిలో ఉండుట నిజంగా అయితే సన్యాసికి. అందుకు నేను మొదట్లో చెప్పింది వీడికి అర్థమైనా. ఇప్పుడు నిరాశి అపరిగ్రహ. ఏమి వాడు తీసుకోవాల్సిన పని ఉండదు, నాకేమో అవసరం లేదు. ఇది తర్వాత వీడు ఇప్పుడు ఇంకెట్లా? తర్వాత శ్లోకం. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. శుచౌ దేశే ప్రతిష్టాప్య.
ఇప్పుడు ఇతను ఏం చేయాలంటే, ఇప్పుడు ఇతను ఇలా ఉంటాడు. ఇతను ఇలా ఎప్పుడైతే మనస్సు అనేటువంటిది దేనిని కోరకుండా ఈ ఆత్మతత్వమును శ్రవణం చేస్తూ ఎప్పుడైతే ఆత్మ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడో అప్పుడు ఆ మనస్సు ఒక ప్రశాంత స్థితిని పొందుతుంది. ప్రశాంత స్థితిని పొందుతుంది. పొంది ఆత్మానుభవమును పొందాలి. ఆత్మానుభవమును పొందాలి అని ఇప్పుడు ప్రయత్నం. ఆ మనస్సు అంతటా ఆ మనస్సే వస్తుంది. ఎందుకంటే తెలుసుకుంటున్నాడుగా, తెలుసుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మానుభవమును పొందేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. చేసేటవాడు ఎట్లుంటాడంటే, ఇప్పుడు శుచౌ దేశే ప్రతిష్టాప్య. శుచౌ దేశే, ఆ దేశం ఎట్లుండాల? శుభ్రమైన ప్రదేశం. అమ్మా, నీకు నేను అప్పుడే ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? చెప్పు. అదే సర్లే, చూడు ఇప్పుడేంటి, అతను ఇప్పుడు ఆ ఆత్మానుభవం నువ్వు పొందాలంటే దానికి మార్గం ఎట్లా అనేది చెప్తున్నాడు. మార్గం ఎట్లా, నువ్వు ఎట్లా చేస్తే బాగుంటుందంటే, శుచౌ దేశే, ఒక దేశమును ఎంచుకో. ఆ దేశం ఎట్లా ఉండాలంటే శుచిగా శుభ్రంగా ఉండాలి. ఈ శుచిగా శుభ్రంగా ఉండుట దేశం ఏ దేశం అయితే బాగుంటుంది? ఏ దేశం అయితే బాగుంటుంది అంటే, ఇప్పుడు మహాత్ములు ఉండాలని అనుకో. మహాత్ములు ఎక్కడుంటే అది శుచి అయినటువంటి ప్రదేశం. ఎందుకంటే మహాత్ములు అక్కడ ఉన్నారుగా, మహాత్ములు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ప్రదేశం శుచి అయినది. ఒకటి. రెండవది, మహాత్ములు ఈ గంగా నది పరివాహక ప్రాంతమునందు, ఆ తర్వాత హిమాలయ పర్వతములలో, ఆ తర్వాత ఈ దాన్ని ఏమంటారంటే ఆ పర్వతం వ్యాసులు వారు ఉన్నటువంటిది నైమిషారణ్యం, ఇటువంటివి ప్రదేశాలు ఉన్నాయి చూడండి. ఆ ప్రదేశాలకి మహాత్ములు తిరుగుతూ ఉంటారు. మహాత్ములు తిరిగేటువంటి ప్రదేశాల్లో కొన్ని ఏవైతే ఉంటాయో అటువంటి ప్రదేశములలో కూడా నువ్వు ఉండవచ్చు. బద్రీనాథ్, కేదార్నాథ్, ఇటువంటి ప్రదేశాలు ఉంటాయి చూడండి. ఆ ప్రదేశాలలో ఎక్కడో ఒక జాగాలో ఆ మహాత్ములు తిరిగిన ప్రదేశాలకు వెళ్తే అక్కడ మహాత్ములు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పాదధూళి ఉంటారు. అందువలన ఆ ప్రదేశం శుచి అయిన ప్రదేశం. అట్లాంటి ప్రదేశాల్లో నువ్వు ధ్యానం చేసుకునేదానికి, నీ ఆత్మానుభూతిని పొందేదానికి ఆ ప్రదేశాన్ని ఎంచుకోవచ్చు. అది శుచౌ దేశే. ఒకవేళ ఆ ప్రదేశములలో ఉండలేవు, అందుకనే చెప్పింది నేను మహాత్ములు ఉండేది వాటికి సంబంధించి ఆశ్రమంలోనే ఇది సాధ్యమైనటువంటి అంశం. తర్వాత ఆల్రెడీ చెప్పేసిన ఆశ్రమాల గురించి ఫస్ట్లోనే వచ్చేసింది. మహాత్ములు ఉండే ప్రదేశం ఆశ్రమాలు ఉంటాయి. అది మహాత్ములు అయిపోయింది. ఈ తీర్థయాత్రలు అంటే ఆ ప్రదేశాలు అయినాయి. ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళడం, ఇంకా అటువంటి ప్రదేశాలు కంటే ఇంకా అది దొరికే పరిస్థితి లేదని అనుకో, నువ్వు వెళ్ళే పరిస్థితి లేదని అనుకో, అప్పుడేం చేయాలంటే దేవాలయములు, ఆ దేవాలయంలో పవిత్రంగా ఉంటుంది. దేవాలయములలో పవిత్రంగా ఉండి అక్కడ ధ్యానం చేసుకునేదానికి, ఇప్పుడు 1000 కాళ్ళ మండపం అని మీరు అన్నారు. 1000 కాళ్ళ మండపం కట్టినది అందుకు. 1000 కాళ్ళ మండపం కట్టినది ఎందుకంటే ఒక్కొక్క స్తంభం దగ్గర అక్కడ కూర్చొని ఎవరైనా ధ్యానం జపం చేసుకునేదానికి ఆ 1000 కాళ్ళ మండపం కట్టి ఉండినారు ఒకప్పుడు. అంటే వాళ్ళు అక్కడ ఉండి ధ్యానం జపం చేసుకునేదానికి. అంతేగాని వీళ్ళు ఆ దేవునికి ఏదో చేస్తారని దానికోసమేం కాదు. ఇప్పుడు దాన్ని అక్కడ అవసర నిమిత్తం తీశారు. అట్లాగే ఇప్పుడు ఈడ గుడి ఉందనంటే ఆ గుడికి కొంత
విస్తీర్ణం ఉంటుంది ప్రదేశం. ఆ ప్రదేశంలో కూడా ఇట్లా ఒక మండపం ఏర్పాటు చేసుకుంటారు. ఇది సహజంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో నువ్వు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అది చెప్పినారు, పెద్దలు చెప్పారు. తర్వాత గుళ్ళో వీళ్ళు నైవేద్యం చేస్తారు, దేవునికి నివేదన చేసిందే వీళ్ళకు కూడా ప్రసాదంగా పెట్టేవాళ్ళు. ఎవరికి? ఇక్కడ వీళ్ళు ఉంటారు చూడండి, ఇట్లా వచ్చి ఉంటారే వాళ్ళకి కూడా ఇదే సరిపోతుంది అనమాట. అట్లా పెట్టేవాళ్ళు. అందుకోసం అవి ఉన్నింది, అవి ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ ధ్యానం చేసుకొని, వాళ్ళ ఆత్మ ధ్యానం చేసుకొని అక్కడే కూడా ఉండేవాళ్ళు అన్నమాట. అట్లా ఉండేది అది పరిస్థితి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇంకా దాన్ని ఇంకా తగ్గించినామని అనుకోండి. మీరు ఇంకా చేసుకోవాలంటే మీ ఇంటి దగ్గర తులసి కోట అంటే తులసమ్మ పెట్టుకుని ఉంటారు, బృందావనం పెట్టుకుంటారు. ఆ బృందావనం దగ్గర కూర్చొని నువ్వు ధ్యానం చేసుకో, బాగుంటుంది. అది పరమ పవిత్ర ప్రదేశం. ఇంకా మాకు ఆ తులసమ్మని పెట్టుకునే దానికి లేదు. ఇప్పుడంతా కూడా తులసమ్మని కూడా ఏడబెడుతుంటారు, బృందావనాలు పెట్టేదిలా ఏమీ లే. అది చిన్న కుంపటి పెట్టుకునేది ఆడన్న పైన పెట్టుకుంటారు. కాబట్టి అది కూడా కుదరలేదు. ఇప్పుడు మీ ఇంట్లో దేవుని రూమ్ ఒకటి, దేవుని రూమ్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ దేవుని రూమ్లో కూర్చో. ఆ దేవుని రూమ్లో కూర్చొని, ఎందుకంటే అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు, అట్లా చేసుకో. అది అర్థమైందా? ఇట్లా అది శుచోదేశం. ఆ ప్రదేశం ఎట్లుండాలంటే అక్కడ క్రింద నేల ఉంటే, ఇప్పుడు మామూలుగా ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారంటే 6 అడుగులు బట్టి చూస్తారు. 6 అడుగుల్లో ఏమన్నా ఎమకలు కానీ ఏమన్నా ఉన్నాయా అంటే, ఎవరినన్నా శ్మశానం ఏమన్నా ఉండిందా ముందు, ఎవరినన్నా వేసినారా అని చూస్తారు. అదేమీ లేకుండా ఉండే ప్రదేశం చూసి శుభ్రంగా ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడ కింద ఉంటే వాటి ప్రభావం నీ మీద పనిచేస్తుంది. అందుకని ఆ ప్రదేశం శుచిగా ఉండాలి. శుచిగా ఉండే ప్రదేశాన్ని నువ్వు ఎంచుకోవాలి. తర్వాత ఆ ప్రదేశం ఎట్లా ఉండాలంటే కొంచెం చాలా ఎత్తు ఉండకూడదు, నాత్యుచ్ఛ్రితం నాతి నీచం. చాలా కిందికి ఉండకూడదు, చాలా ఎత్తుగాను ఉండకూడదు. చాలా ఎత్తుగా ఉండే ప్రదేశంలో కూర్చున్నా పోననుకో, ఎత్తుగా ఉండే ప్రదేశంలో కూర్చుంటే ఒకవేళ నీకు పొరపాటున నిర్మలంగా ధ్యానం కుదిరి అట్లా ఉన్నామని అనుకో, కొంచెం శరీరం అట్లా ఇట్లా వాలే పరిస్థితి వస్తుంది. అట్లా ఇట్లా వాలిందంటే పడిపోతాం. పడిపోతే శరీరానికి దెబ్బలు తగులుతాయి. శరీరానికి దెబ్బలు తగిలితే కొంచెం అలా ఇబ్బంది. కాబట్టి పైన ఉండే ప్రదేశం వద్దు. పోనీ క్రిందికి కూర్చుందామా? క్రిందికి కూర్చుంటే చీమలు బల్లులు ఇంకేంటేంటో ఈ తేళ్ళు మండ్రగబ్బలు పాములు ఇట్లాంటివి పాకుతూ ఉంటాయి. అందువలన క్రిందను కూర్చోకూడదు, పైన కూర్చోకూడదు. అందుకని ఈ ప్రదేశాలన్నీ కానిది శుభ్రంగా ఉండే ప్రదేశం, కొంచెం హైట్ ఉండాలి. అంటే ఇప్పుడు గోడ ఉందని అనుకో, గోడకు ఒక 2-3 ఇంచులు విడిచిపెట్టి కొంచెం ముందుకు వేసుకోవాలి. వేసుకుంటే ఏమంటే ఆ చీమలు ఎండను వచ్చినాయి అనుకో, ఆ గోడ పక్కన వెళ్ళిపోతాయి. అవి నిన్ను ఇబ్బంది పెట్టకుండా అట్లా వెళ్ళిపోతాయి. కాబట్టి గోడకి కొంచెం దూరం విడిచిపెట్టుకోవచ్చు కూర్చుండే ప్రదేశంలో. మామూలుగా అయితే ఆశ్రమాల్లో ఇట్లా ఉండదు. ఆశ్రమాల్లో కూడా ఏంటంటే నువ్వు ధ్యానం చేసుకోవాలంటే నీ ప్రదేశంలో కూడా అట్లాగే ఆ రూమ్లో కూడా నువ్వు కొద్దిగా దూరంగా కూర్చోడు. ఆశ్రమంలో ఎట్లుంటుందంటే నీకు ఒక ప్రదేశం ఉంటుంది,
అక్కడ ధ్యానం చేసుకునే దానికి ధ్యాన మందిరము, ధ్యానం చేసుకునే దానికి ధ్యాన మందిరం ఉంటుంది. ఆ ధ్యాన మందిరం వాళ్ళు బీగం వేయకూడదు, కానీ వాళ్ళు కూడా బీగాలు వేసుకుంటుంటారు. ఇప్పుడు ఆశ్రమాల్లో ఏం చేస్తాం, అన్నీ అట్లా అయిపోయినాయి. ఈ ధ్యాన మందిరంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. అక్కడ ఎటువంటి శబ్దము ఉండకూడదు. కేవలం ఎటువంటిదంటే డిమ్ లైట్స్ ఉంటాయి. మళ్ళీ తర్వాత సాంబ్రాన్ గడ్డలు వెలిగించుట ఇవన్నీ ఏమి ఉండకూడదు. తర్వాత ఈ రికార్డింగ్లు పెట్టుకొని ఏందో ఆన్ చేసేస్తారు. ఓం నమ శివాయ అని చాంటింగ్ వస్తూ ఉంటుంది. ఇట్లాంటివంతా ఏమి ఉండకూడదు, ఇట్లాంటివంతా ఏమి ఉండకూడదు. వీళ్ళు చెప్పుకున్నట్లుగా ఒక దీపం పెట్టేసి ఎలగతా ఉంటే కరెంటు దీపం దాన్ని చూసుకొని ఉంటుంది, అట్లంతా ఏం లేదు. దీపాలు పెడతారు, మామూలు దీపం ఉంటుంది, ఆ పక్క కొద్దిగా ఈ పక్క కొద్దిగా వెలుగుతూ ఉంటుంది. ఆ ఫోటోలు గిట్టలని ఏముండవు ధ్యాన మందిరంలో, ఫోటోలు అంతా ఏముండవు. మరేముంటాయంటే కేవలం ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే, ఇక్కడ వివేకానంద స్వాముల వారు కన్యాకుమారి చూసినారా, ధ్యాన మందిరం ఉంది కదా, దాంట్లో ఏముంది, హోమం వేసింటారేమో, అంతేగాని రామకృష్ణ పరమహంస గారు ఫోటో పెట్టాలన్నారంట. రామకృష్ణ పరమహంస గారు ఫోటో పెట్టాలంటే వివేకానంద స్వామి గారిని అడిగితే ఫోటో ఏం పెట్టద్దంటే తీసేయండి అన్నారంట. ఏమీ లేదు అంటే నువ్వేం చేయాలి, అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం అంతే. లైట్లు ఉంటాయి, కూర్చోవడం, ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ కూడా స్మూత్గా తిరిగేట్లు పెడతారు. అంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు మాట్లాడలేదు, ఏం లేదు. తర్వాత సాంబ్రాన్ గడ్డలు కూడా ఏముండవు, పూజలు పునస్కారాలు అవంతా ఏమీ ఉండవు. ధ్యాన మందిరంలో నేను నిర్మలంగా కూర్చోవడం, ధ్యానం చేసుకోవడం, రావడం అంతే. కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ చాలా తక్కువ కిందికి ప్రదేశం కాదు, చాలా పైన ప్రదేశం కాదు, శుభ్రమైన ప్రదేశము. తర్వాత ఎట్లుండడం, తర్వాత అక్కడ ఏం చేయాలంటే చైలాజిన కుశోత్తరం. నువ్వు కూర్చుండేదానికి ముందు ఏం చేయాలంటే అక్కడ ఏమేమి వేసుకోవాలా, ఆ ప్రదేశాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఫస్ట్ చూడండి, వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే చేల అజిన కుశ. ఫస్ట్ కుశానంటే దర్భాసనం, కింద దర్భాసనం పైన అజినము అంటే చర్మం, దానిపైన చైలం అంటే వస్త్రం. ఇప్పుడు ఇవి నేర్చుకోవాలి. క్రిందేమో దర్భాసనం పైన చర్మం అంటే జింక చర్మము కానీ పులి చర్మం కానీ వేసుకుంటారు, ఉండేవాళ్ళు వేసుకుంటారు. అందుకని జింకను పులులను చంపి వేసుకోకూడదు. అవి జింకను పులులను చంపి వేసుకోకూడదు. ముందు కాలంలో అడవుల్లో ఉంటారు కాబట్టి ఒకవేళ జింక చనిపోయి ఉంటే దాన్ని తీసుకొని దాని చర్మం తీసుకుంటారు. పులి కన్నా చనిపోయి ఉంటే చనిపోయింది కదా, అదే చనిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత తీసుకుంటే దోషం లేదు, చనిపోకముందు చంపి తీసుకుంటే దోషం. అందుకనే పట్టు వస్త్రం ఉంది కదా, పట్టు వస్త్రాన్ని కట్టుకొని పూజలు కూర్చోకూడదు. పట్టు వస్త్రాలు అనేటివి ఆ పట్టు పురుగులను చంపి చేసుకుంటారు. పట్టు వస్త్రాలు పనికిరావు.
అందుకని అది పనికిరాదు. దాంట్లో ఏం చేస్తున్నారంటే పట్టు వస్త్రములోనే ఇంకొక రకం ఉందట. పట్టు వస్త్రములు ఇంకోటి ఏంటంటే, పట్టు వస్త్రంలో ఈ పురుగు ఉంటుంది కదా, ఆ పురుగు ఏం చేస్తుందంటే, పురుగు దాని టైం అయిపోయిన తర్వాత అది దానికి లోపల రెక్కలు వచ్చి దాన్ని రంధ్రం పెట్టుకొని పైకి వచ్చేస్తుంది. రంధ్రం పెట్టుకొని పైకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అది ఉంటుంది చూడు, అది ఆ పట్టు గూడు, దాంట్లో నుంచి దారం తీస్తారు. ఆ దారం ఏమవుతుందంటే పొడవుగా రాదు, కట్ అయిపోతుంది. ఈ కట్ అయిపోతుంది చూడు, దానితో వస్త్రాలు నేర్చుతారు. ఆ వస్త్రమును కట్టుకోవచ్చు అంటారు. ఆ వస్త్రమును దానికి తేడా ఏంటంటే, నీకు ఇప్పుడు ఈ వస్త్రం ఉందని అనుకో, ఈ వస్త్రం నీకు నైస్గా ఉంది కదా, పొడవుగా ఉంది కదా, అదేమవుతుందంటే అది తెగిపి కనిపిస్తుంది దారాలు. ఇక్కడ దారాలు ఇంత పొడుగుంది అనుకో, ఇంత పొడుగుంటే దీన్ని ఏం చేస్తారంటే, ఆ దారం అంత పొడుగు రాదు, ఇంత పొడుగు వస్తుంది. ఇంత పొడుగు వచ్చిన తర్వాత ఇంత పొడుగుతో ఎంతో వస్తుంది. మళ్ళీ ఇంకొకటి జాయింట్, ఇక్కడ జాయింట్ కావు కదా, ఈ జాయింట్ అయి ఉంటుంది. ఈ జాయింట్ అయి ఉన్నప్పుడు నీకు అది ఎట్లా కనిపిస్తుంది, జాయింట్ అయినట్లు కనిపిస్తుంది, పైకి పొడిపెలుగా కనిపిస్తుంది. ఈ పొడిపెలుగా కనిపించేటువంటి వస్త్రము బృండ చూసేదానికి బాగుండదు, కానీ పట్టు వస్త్రం ఇది రేట్ ఎక్కువ. ఇది నేను క్లాస్ చెప్పాలమ్మా, లేచి నిలబడుకో, ఏం పోతుంది, నీకేమన్నా ఇబ్బందా చెప్పు. కాబట్టి ఇప్పుడు పట్టు వస్త్రం, ఆ వస్త్రం అనేది దానికి రేట్ ఎక్కువ, దాన్ని తీసుకొని కట్టుకునే ఎవరిని ఉంటే కట్టుకోవచ్చు, ఏం అభ్యంతరం ఏం లేదు. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడు ఆ పట్టు వస్త్రం అది కట్టుకోవచ్చు, లేకపోతే అది వద్దు, మంచి కాటన్ వస్త్రాలు కట్టుకోండి, కాటన్ వస్త్రాలు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే, ఫస్ట్ ఈ ప్రదేశం నువ్వు ఏదైనా ఎంచుకొని ఇప్పుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళడం కూడా ఇందుకోసం వెళ్ళాలి. హిమాలయ పర్వతంలో నేను ధ్యానం చేసుకునేదానికి వెళుతాను, ధ్యానం చేసుకునేదానికి వెళ్తాను చెప్పి నువ్వు ధ్యానం చేసుకునేదానికి వెళ్ళవచ్చు. అక్కడ ధ్యానం చేసుకుంటూ విచారణ కూడా ఉండాలి. విచారణ అక్కడ కేవలం ధ్యానం చేసుకుంటానంటే ఏం చేసుకుంటావు, ఎంతసేపు చేస్తావు? విచారణ ఉండి విచారణ దాన్ని నీవు అనుభవంలో తెచ్చుకునే దానికి రెండు కలిసి ఉండాలి. ఆ రెండు కలిసి ఉండేటువంటిది ఆచార్యుడు ఉండాలి. ఆచార్యుడు ఉండేటువంటి ప్రదేశాలు, హిమాలయ పర్వతాల దగ్గర కూడా అక్కడ ఆచార్యులు ఉండేటువంటి ప్రదేశాలు ఉంటాయి, అక్కడ ఉండొచ్చు. హిమాలయ పర్వతంలో కూడా, హిమాలయ పర్వతాల దగ్గర కూడా ఆశ్రమాలు ఉంటాయి, ఆశ్రమాల్లో ఆచార్యులు ఉంటారు. ఆ ఆచార్యులు ఉండే ప్రదేశంలో నువ్వు ఉండొచ్చు. ఉండి అక్కడ ప్రతిరోజు క్లాసులు జరుగుతుంటాయి, క్లాసులకు హాజరు కావాలి, తర్వాత భిక్ష తీసుకోవాలి, తర్వాత నువ్వు ఇక్కడ సాధన కూడా చేసుకోవాలి. ఇవన్నీ మూడు చేసుకున్నదాన్ని తీసుకోవాలి. అంతేగాని భండారా కోసం పోకూడదు. వాళ్ళు అట్లా పోతూ ఉంటారు, మనకు అదంతా అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ ఎట్లా జరగాలంటే మంచి ఆశ్రమంగా ఉండి, అక్కడ ఆచార్యుడు బాగుండి, ఆ ప్రదేశంలో విచారణ జరుగుతూ ఉండి, అక్కడ బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు ఇటువంటి ప్రదేశం ఉంటే అది ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఆశ్రమంలో ఇవి ఉంటాయి. ఇవి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఇక్కడ ధ్యానము జరుగుతుంది, విచారణ జరుగుతుంది, రెండు జరుగుతాయిగా.
రెండూ జరిగినప్పుడు ఏమవుతుందంటే నీ మనస్సు ఇక్కడ విచారణ, అక్కడ ధ్యానం, ఇవి రెండు సమన్వయమై ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అక్కడ ఆ ప్రదేశంలో మొట్టమొదట కింద ఏం చేసుకోవాలి? కింద కుశ దర్భాసనం, కింద దర్భాసనం వేసుకోవాలి. దర్భాసనం పైన ఈ పులి చర్మము, జింక చర్మము ఉంటే వేసుకోవాలి. ఇప్పుడు వాటి కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళకుండా మెత్తగా ఉండేటువంటివి దొరుకుతాయి, అవి వేసుకోమన్నారు స్వామీజీ. అవి వేసుకో, కింద మాత్రం దర్భాసనం వేసుకో, దానిపైన మెత్తగా ఉండేటువంటిది వేసుకో. దానిపైన ఇంకా మెత్తగా ఉండేదానికి తెల్లని వస్త్రం, తెల్లని వస్త్రం, శుభ్రమైన తెల్లని వస్త్రం ఒకటి దానిపైన వేసుకో. వేసుకొని దానిపైన కూర్చో, దానిపైన కూర్చో. స్థిరమాసనమాత్మన, స్థిరమాసనం, స్థిరాసనం అంటే ఇప్పుడు ఇక్కడ పద్మాసనం వేసుకుంటే గొప్పది. పద్మాసనం అంటే ఎడమ తొడపైన కుడి కాలు, కుడి తొడపైన ఎడమ కాలు రెండు పెట్టుకోవడం, అది పద్మాసనం. అట్లా లేదంటే ఒక కాలునన్నా సరే పెట్టుకోవాలి. ఎడమ తొడపైన కుడి కాలు పెట్టుకోవడము, లేకపోతే కొంతసేపు ఇలా, కొంతసేపు తర్వాత కుడి తొడపైన ఎడమ కాలు పెట్టుకోవడం, ఇది పద్మాసనం, అర్ధ పద్మాసనం. ఏదో ఒకటి కూర్చోండి. దీని తర్వాత వజ్రాసనం, వజ్రాసనంలో కూర్చో అంటే ఈ మోకాళ్ళ పైన మోకాళ్ళు పెట్టేసేసి ఇట్లాగా అట్లాగా, అది వజ్రాసనం. వజ్రాసనంలో కూర్చుంటా. వజ్రాసనంలో కూర్చుంటేది సెకండ్, దానికంటే ఫస్ట్ స్థాయి పద్మాసనం. ఈ రెండింటిలో కూర్చోవచ్చు, ఏదో ఒక స్థాయిలో కూర్చోవచ్చు. ఇంకా అది కాలేదంటే ఇప్పుడు చూడండి, వీడు ఇప్పుడు గృహస్థుడిగా ఉన్నప్పుడు రాలేదు, వానప్రస్థుడిగా అయినాడు. వానప్రస్థుడిగానన్నా అయితే వాడికి ఈ విషయాలన్నీ కొన్నింటిని విడిచిపెట్టి ఉంటాడు. వానప్రస్థుడైతే కొన్ని విడిచిపెడతాడు. వానప్రస్థుడు కూడా కాలేదని అనుకో, ఏమవుతాయి ఆ విషయాలన్నీ? ఏమవుతాయి ఆ విషయాలన్నీ వీడిని పట్టుకుంటాయి. ఆ విషయాలన్నీ వచ్చి వీడిని పట్టుకుంటా ఉంటే ఇంక వీడు ఆ విషయాలు లేకపోతూ ఉంటాడు. ఆ విషయాలు లేకపోతా ఉంటే ఇంక వీడికి మనస్సు ఏం నిలుస్తుంది? వీడికి మనస్సు ఏం నిలవదు. ఆ తర్వాత ఎప్పుడు వస్తాడు, ఒకవేళ ఆశ్రమానికి వచ్చినాడని అనుకోండి, ఆశ్రమానికి వస్తే విన్నాడు అనుకో, నేను కూర్చోలేను స్వామి, కాలు నొప్పులు స్వామి, మోకాలు నొప్పులు స్వామి, నడుము నొప్పులు స్వామి, 10 నిమిషాలు కూర్చుంటే లోపలనే స్వామి నా నుంచి కావట్లేదు స్వామి. ఈడొక ఆయన అంటానండి కదా, స్వామి నేను చాలాసేపు కూర్చోలేను స్వామి. కూర్చోమంటే కళ్ళు మూసుకోమంటే కూర్చోలేడు. కళ్ళు మూసుకునేదాన్ని కూర్చునేదాన్ని కూడా ఎంతో వాళ్ళ తాత కంటుపోతా ఉన్నట్లుగా. నీకు ఇంకేం తెలిసేది? ఎట్లా అర్థమవుతుంది? నువ్వు అనుభవంలో తెచ్చుకునేదానికి ఎట్లా కుదురుతుంది? కుదరదు. అందుకని గృహస్థుడుగా ఉన్నప్పుడు వచ్చి వింటూ తెలుసుకుంటూ పోతూ ఉంటే ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఏమవుతావు అంటే గృహస్థ ఆశ్రమాన్ని ఏం చేస్తావు? ఈశ్వరు కొడతావు. గృహస్థాశ్రమాన్ని ఈశ్వరు కొట్టే ఇప్పుడు వానప్రస్థుడైపోతాం. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, ఇది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. ఏంటంటే ఇప్పుడు భార్య భర్త ఏమండి, వీళ్ళకు పిల్లలందరికీ కూడా పెళ్ళి అయిపోయినా, వాళ్ళందరూ కూడా వేరే అయిపోయినారు, వీళ్ళు ఉండాలి. ఇప్పుడు వీళ్ళిద్దరూ వానప్రస్థం పోవాలి, కానీ పోరు. సరే పోలేదని అనుకో, పోరు. సరే, దాంట్లో భార్య కానీ లేదా భర్త కానీ ప్రారంధాన్ని అనుసరించి ఒకరు పోయారు. అప్పుడన్నా పోవచ్చు కదా, వానప్రస్థాశ్రమంలో పోవచ్చు కదా. అప్పుడు పోరు. అప్పుడు కూడా వస్తారు, అది నొప్పి ఇది నొప్పి, అది సౌకర్యం ఇది సౌకర్యం, ఇదే ఉంటారు కానీ
ఇంకేంది, నువ్వు వానప్రస్థుడికే నువ్వు పోలేని వాడు, ఇంక నువ్వు ఆత్మస్వరూపాన్ని గురించి నువ్వేం తెలుసుకోగలుగుతావు? అర్థమవుతుంది. నువ్వు చిన్నదాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు. నేను అదే చెప్తున్నాను. ఏమంటే ఈ పారాయణానికి వచ్చేవాళ్ళు ఉంటారు, పారాయణానికి వచ్చేవాళ్ళు టయానికే రాలేదు, పారాయణానికే టయానికే రాలేకపోయిన వాళ్ళు, సమయమునకే రాలేకపోయిన వాళ్ళు, దీనినే మెయింటైన్ చేయలేకపోయిన వాళ్ళు, ఇంకో నువ్వు ఆత్మధ్యాన మార్గంలోకి నేను పోతాను, నాకు ఆత్మతత్వం తెలుసుకుంటాను, ఏం తెలుసుకుంటావు? అర్థమైందా? కాబట్టి నువ్వు తప్పులే. జనక మహర్షి ఉన్నాడు, జనక మహారాజు ఉండినాడు. జనక మహారాజు నమే దగ్ధం మిథిలాయామని అన్నాడు. మిథిల నగరం కాలిపోతుంది అంటే, నా రాజ్యం ఏం కాలిపోలేదు, మీరు చెప్పండి, కంటిన్యూ చేయండి అని అన్నాడు. నా రాజ్యం ఏమీ దహింపబడలా, నా రాజ్యం బాగా సురక్షితంగా ఉంది, మీరు కానివ్వండి సమని అట్లా కూడా తిరిగి చూడలా. ఆ స్థితిలో కూర్చోగలగలగా? ఎక్కడ కూర్చుంటున్నారు? కాబట్టి ఈ విధంగా ఉండి ఇట్లా ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. అర్థమైంది ఏదేమన్నా? ఇప్పుడు సరే, ఇప్పుడు చెప్పండి. శుచౌ దేశే ప్రతిష్టాప్య, ఆ ప్రదేశం ఎట్లా ఉండాలా? శుచౌ దేశే, ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి, చాలా శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రమైన ప్రదేశం ఎంచుకోవాలి. అందుకని అటువంటి గంగా నది ప్రాంతం, పరివాహ ప్రాంతం, అట్లాంటి ప్రదేశాలు అయితే మంచిది, అవన్నీ చెప్పుకున్నాం. సరే, నువ్వు కూర్చుండే ప్రదేశంలో స్థిరమాసన మాత్మన, స్థిరంగా ఆసనం వేసుకోవాలి. నువ్వు ఎక్కువసేపు ఏ ఆసనంలో కూర్చోగలిగితే ఆ ఆసనం వేసుకోవాలి. ఎక్కువసేపు ఏ ఆసనం కూర్చోగలిగితే ఆ ఆసనం వేసుకోవాలి. ఆ కూర్చుండే జాగా నాత్యుచ్రితం నాతి నీచం, అది చాలా ఎత్తుగా ఉండకూడదు, చాలా తక్కువగాను పల్లంలోనూ ఉండకూడదు. భూమి లెవెల్ ఉంటూ, భూమి కంటే ఒక 4 ఇంచీల వరకు పైన ఉంటే చాలు. తర్వాత చైలాజిన, కొన్ని జాగాలో చైలాజిన ఉంటుంది. చైలాజిన కుశ ఉత్తరం అంటే పైనుంచి చూస్తే పైన తెల్లని వస్త్రం, దాని కింద చర్మం, దాని కింద కుశ దర్భాసనం, ఇవి ఉండాలి భూమి పైన. ఇది ఇట్లా వేసుకొని దానిపైన నువ్వు కూర్చోవాలి, దానిపైన కూర్చోవాలి. ఇప్పుడు ధ్యానమును ఎట్లా చేయాలి అనేటువంటి దాన్ని ఇప్పుడు చెప్తా ఉన్నారు. అది 12వ శ్లోకంలో అది వస్తుంది. అది రేపు చెప్తా, రేపు విచారం చేసుకుంటాం. ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో
श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये। जय सीताराम। हरि ओम तत्सत्। ओम